ఓకే, శ్యామలాంబ తల్లికి ఇంతటి జ్ఞానాన్ని అందించిన నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. సరే, నిన్న మనం జననం వరకు చెప్పుకున్నాం. అంత మహానుభావుడు ఎలా జన్మించాడు, ఏంటి, ఎంత తేజస్సుతో పుట్టాడు. సో ఇదంతా చూసిన కద్రువుకి లోపల ఈర్ష్య కలిగింది. ఈర్ష్య వచ్చేసింది. నాకు 1000 మంది పుట్టారు, ఈమెకి ఇద్దరిలోని కూడా సగం పుట్టినవాడే అంత తేజస్సుతో ఉండి, అంత బాహులతో ఉండి సూర్యనారాయణమూర్తికి రథసారథి అయిపోయాడు. వీడు 1000 ఏళ్ళు ఉండొచ్చాడు. వీడు ఎంత ఉన్నాడు, వీళ్ళ దగ్గర నా పిల్లలు ఎందుకు పనికొస్తారు, కాబట్టి నేను వీడిని కూడా దాస్యం చేయించేయాలి. అలాంటి నీచమైన ఆలోచన వచ్చి వెంటనే అన్నది, వినతి నా దగ్గర దాసి కాబట్టి వినతికి పుట్టిన కొడుకు కూడా నాకు దాసే. వినతి నాకు దాస్యం చేస్తుంది, వినతికి పుట్టిన కొడుకు నా పిల్లలకు దాస్యం చేస్తాడు అని చెప్పింది ఆమె. అంటే ఆయన తీసుకొచ్చి పిల్లలకి దాసిగా చేసేసింది. చేస్తే ఇన్ని లోకాలు కూడా చేతులెత్తి దండం పెట్టాయి. ఇన్ని లోకాలు చేతులెత్తి దండం పెట్టిన వ్యక్తిని కీర్తించిన వ్యక్తి ఈమె కళ్ళకు మాత్రం సాధారణ వ్యక్తిలా కనబడ్డాడు. ఎందుకు? అసూయ ఉంది లోపల. అసూయ ఉన్నప్పుడు ఎంతటి గొప్పవాడైనా నీకు గొప్పవాళ్ళ కనబడ్డు. వాళ్ళు ఒక తక్కువగానే నీకు కనబడతారు, నీ కళ్ళు అలా చూస్తాయి కాబట్టి అంత తక్కువగా చూసింది. పిల్లవాడు ఇంకా అప్పుడే పుట్టాడు, వాడికి లోక జ్ఞానం కూడా తెలియదు, చూస్తున్నాడు అలాగా. ఈవిడ పనులన్నీ చెప్తుంది. నువ్వు రోజు వీళ్ళని ఎక్కించుకొని తీసుకెళ్ళి అంతా తిప్పి తీసుకొని వచ్చి వాళ్ళకి ఏం కావాలంటే అవన్నీ చెయ్యు అని అన్నీ చెప్తుంది. ఈయన అనుకుంటే ఒక్క మాట చెప్పచ్చు, నేను ఎందుకు చెయ్యాలి, నీ పిల్లల కన్నా నేను బలమైన వాడిని, నేను ఎందుకు చెయ్యాలని అనొచ్చు. కానీ ఒక్క మాట అనలేదు ఈయన. ఎందుకు? తల్లి గుణం అలాంటిది. తల్లి ఎంత మంచి గుణంతో ఉంటే పిల్లలు కూడా అంత సంస్కారంగాని. ఆయన తల్లి వైపు చూశాడు ఒక్కసారి. ఈవిడ ఇవన్నీ చెప్తుంటే తల్లి వైపు చూశాడు. తల్లి దాసి కాబట్టి కద్రు కొంచెం దూరంగా తలదించుకొని నిలబడి ఉన్నది దాసిగా. అనుకున్నాడు, నా తల్లి తలదించుకొని నిలబడి ఉన్నది కాబట్టి నేను కూడా అనుసరించాలి. ఎందుకంటే ఎంత మహానుభావుడు భూమి మీదకి వచ్చినా ఆయనకి లోక జ్ఞానం తెలియనంత వరకు తల్లిని అనుకరిస్తారు. తల్లి ఏం చేస్తే వాళ్ళు అదే చేస్తారు. నా తల్లిని చేతులు కట్టుకొని తలదించుకొని నిలబడ్డది కాబట్టి నేను కూడా అలాగే నిలబడాలి. వెళ్ళి తలదించుకొని నిలబడ్డాడు. ఎప్పుడు? దాస్యం కింద ఉన్నాడు. వెంటనే ఈమె పనులన్నీ పురమాయిస్తుంది. వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళాలి, వాళ్ళు ఏం చెప్తే చెయ్యాలి. ఆవిడ ఆలోచన ఏంటి? వీడికి అవకాశం, ఖాళీ సమయం ఇవ్వకూడదు. వీడికి ఖాళీ ఇస్తే, వీడి విద్య నేర్చేస్తే, శస్త్రాలు నేర్చేస్తే, పుట్టడమే బలంతో పుట్టాడు. వీడు ఇంకా అవన్నీ నేర్చేసి బలం చేకూరిపోతే, కాబట్టి వీడికి విద్య అందకూడదు అంటే వీడికి ఖాళీ దొరకకూడదు. కాబట్టి వాళ్ళు చెప్పే పనులని 1000 మంది 1000 కోరికలు ఏది ఉంటే పని చెప్తూనే ఉంటారు. సరే అని ఆవిడ మాటకు విలువిచ్చి వాళ్ళందరినీ 1000 మంది ఆయనకు ఒక లెక్క ఎక్కండి అంటే అందరూ ఎక్కేస్తారు. ఎక్కితే ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగరడం మొదలుపెట్టాడు. ఆయన 1,00,000 యోజనల దూరం అయిన క్షణకాలంలో వెళ్ళిపోతాడట. అంత వేగంతో వెళ్తాడు. వెళ్ళి అన్నీ చూపించేశాడు. అన్ని అష్టదిక్కులు చూపించాడు, పర్వతాలు చూపించాడు, మహా నగరాలు చూపించాడు. అన్నీ చూపించేస్తున్నాడు, తీసుకొస్తున్నాడు, దించుతున్నాడు. వాళ్ళు చక్కగా తిరుగుతున్నారు, వస్తున్నారు. ఇంటికి వచ్చేసరికి వినతి వండి పెడుతుంది కదా, చక్కగా తింటున్నారు. మళ్ళీ ఎక్కుతున్నారు, మళ్ళీ తీసుకెళ్తున్నారు, మళ్ళీ తిరుగుతున్నారు, రోజు ఇది జరుగుతూ వాళ్ళకి ఆనందంగా ఉంది. రూపాయి ఖర్చు లేదు. ఇలాంటి బలవంతుడు తమ్ముడు కింద పుట్టాడు. భూమండలం అంతా తిరిగేస్తున్నారు రోజును ఆనందంగా. ఒకరోజు ఇలాగే ఎక్కారు వీటి మీద. ఎక్కడికి వెళ్దాము అని అడిగారు. ఈశాన్యం వైపు వెళ్దామా అంటే ఆల్రెడీ చూస్తాం కదా అన్నారు. అయితే నైరుతి వైపు వెళ్దాం అంటే చూస్తాం, ఉత్తరం వైపు అంటే చూస్తాం అన్నారు, దక్షిణం వైపు అంటే చూసాం. అయితే ఎక్కడికి వెళ్దాం? ఇప్పటి వరకు ఎప్పుడు సూర్యమండలం వైపు వెళ్ళలేదు కాబట్టి అటు తీసుకెళ్ళు అన్నారు. ఏం పోయింది, వాళ్ళు ఏం చెప్తే చేయమంది కదా. సరే పట్టుకెళ్ళిపోయాడు. ఆ దగ్గరగా వెళ్ళిపోతున్నారు. ఈయన అంటే సగం పుట్టినోడు, ఆయన తేజస్ తట్టుకున్నాడు అంటే ఈయన తట్టుకోగలడు కదా. మొత్తం పుట్టాడు ఈయన.
ఈయన తట్టుకో, ఈయనకు బాగానే ఉంది, దగ్గరికి వెళ్ళిపోతుంటే వీళ్ళ పరిస్థితి మొత్తం 1000 పావులు మాడి చచ్చిపోయి పడిపోయి భూమి మీద 1000 పడిపోయాయి. ఇంకా మొదలెట్టింది కద్రువ, నీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, పిల్లల్ని అటు తీసుకొని వెళ్తావా అని తిట్టి తిట్టి పడేస్తుంది. ఆవిడేగా అప్పు చెప్పింది, నువ్వు ఎటైతే వాళ్ళు ఎటు అడిగితే అటు తీసుకెళ్ళాను. ఆయన అదే చేశాడు. వాళ్ళు ఏం చెప్తే చేయమని అంటే అదే చేశాడు. ఈ చచ్చిపోయింది 1000 మంది కూడా. అప్పుడు ఇంద్రుని స్తుతించింది, ఇంద్రుణ్ణి పిలిచి స్తుతించింది. అయితే త్రికరణ శుద్ధిగా మనం ఎలాంటి గుణాలతో ఉన్నా త్రికరణ శుద్ధిగా చేస్తే మాత్రం సాక్షాత్ భగవంతుడు ప్రత్యక్షం అవ్వాల్సిందే. వాడు అందుకే రాక్షసులు ఆ తపస్సుకు దేవుడు వచ్చేవాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా త్రికరణ శుద్ధిగా చేస్తే, శరణాగత చేస్తే రావాల్సిందే. వస్తాడు ఇంద్రుడు, వచ్చినప్పుడు చెప్తుంది, ఇలా గరుత్మంతుడు తీసుకెళ్ళాడు, పిల్లలందరూ మాడిపోయి చనిపోయారు, నా పిల్లల్ని బతికించు. సరే తల్లి శరణాగతితో త్రికరణ శుద్ధిగా అడుగుతుందని 1000 మందిని బతికించు. మళ్ళీ బతికించగానే ఈయనకి అప్పు చెప్తుంది, వీళ్ళందరినీ తిప్పు, సూర్యమండలం వైపు మాత్రం పట్టుకొని వెళ్ళకు, మిగతా అంతా తిప్పు, జాగ్రత్త అని అప్పు చెప్పి మళ్ళీ అప్పు చెప్పు. ఇది మళ్ళీ ఇదే పాపం డ్యూటీ, తీసుకెళ్తున్నాడు, వస్తున్నాడు. ఒక్కరోజు కలిగింది ఈయనకి మనస్సులో, ఎంత శరీరం ఉంది, ఎంత బలం ఉంది, ఈ బలాన్ని ఇలాంటి వాళ్ళ కోసమా ఉపయోగిస్తున్నాను, రోజు ఎక్కించుకొని తిప్పడమేనా నా పని, ఇంత బలంతో అసలు నేను దేనికి పుట్టాను, అసలు నేను ఎందుకు వీళ్ళకి ఊడిదం చేస్తున్నాను, ఎందుకు దాస్యంగా ఉన్నాను, నా తల్లి ఎందుకు కద్రువుకు దాస్యం చేస్తున్నది, ఊడిదం చేస్తుంది. అప్పుడు వచ్చింది దీనిలో ఆలోచన, అప్పుడు కలిగింది. వెళ్ళాడు తల్లి దగ్గరికి, అమ్మ ఇంత బలమైన వాడిని కన్నావు, ఇంత తేజస్సు ఉంది, నేను నా రెక్కలు ఒక్కసారి విదిలించి నా ముక్కుతో కులపర్వతాన్ని ఇలా పొడిస్తే అది పిండి అయిపోద్ది, అంత బలమున్న వాడిని ఈ పాములు వేసుకొని రోజు తిరుగుతున్నాను, ఏటమ్మా నాకు ఈ కర్మ, ఏం చేసావు, ఎందుకు మనకు దాస్యం వచ్చింది. కశ్యప్ మహామునికి నీవు భార్యవే, కద్రువ కూడా భార్యే, కానీ ఆమె బాంధు నువ్వెందుకు దాసిగా ఆమె దగ్గర ఉంటున్నావు నాకు చెప్పు అని అడిగాడు. అప్పుడు తల్లి ఉన్నది ఉన్నట్టు చెప్పింది, నాయన నేను చేసిన తప్పల్లా పందెం కాయడం అంటే ఎంత పెద్ద పొరపాటు, పందెం కాశాను మొదటి పొరపాటు. రెండవది తను నాకన్నా ముందే పిల్లల్ని కనేసింది, నాకు ఇంకా పుట్టలేదని ఒక అస్థిశయోక్తతో, సిగ్గుతో, దుఃఖంతో ఒక గుడ్డు బద్దలు కొట్టేశాను. నీకు అన్నదమ్ముడు అరుణుడు అనేవాడు ఉన్నాడు నాయన, ఆయన సగం శరీరంతో అంగవైకల్యంతో పుట్టేశాడు నేను చేసిన తప్పిదం వల్ల. ఆయన సూర్య భగవానుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, ఆయన ఎంత బాధపడ్డాడో అంగవైకల్యంతో, ఆయన నాకు 500 ఏళ్ళు దాసీగా, కద్రువుకు దాసీగా ఉండని శపించి వేడు నాయన అని చెప్తాడు. శపించి నీకు పుట్టే రెండో వాడే నీకు దాస్యం నుంచి విముక్తి కలిగిస్తాడని ఆయనే చెప్పాడు ఆయన. కాబట్టి నీవు పుట్టిన దగ్గర నుంచి ఎదురు చూస్తున్నాను, నాకు దాస్యం నుంచి విముక్తి కలుగుతాదని. అప్పుడు విన్నాడు, ఆహా ఇది సరేనమ్మా, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోజు వీళ్ళందరినీ తిప్పి తీసుకోగానే అందరూ కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారు పాములన్నీ. అప్పుడు అడిగాడు, నా తల్లి పందెంలో ఓడిపోయింది కాబట్టి దాసి, ఆమెకు పుట్టాను కాబట్టి నేను దాసి అయ్యా, మీకు ఎన్నో ఏళ్ళ నుంచి నేను దాస్యం చేస్తున్నాను, నా తల్లి దాస్యం చేస్తుంది, మా ఇద్దరికి విముక్తి కావాలి, మీరే చెప్పండి ఏం చేస్తే మాకు విముక్తి ఇస్తారు అని అడిగాడు. ఆయన అనుకుంటే బలం చూపించవచ్చు, వినయంగా అడిగాడు. ఎప్పుడు బలవంతులు వినయమే చూపిస్తారండి, అల్పుడే ప్రతాపం, లేకపోయినా ఆహా నేను సూపర్ అంటాడు. కానీ అంటే అంటారు కదా అన్నీ ఉన్నా అన్నట్టు అలాగనమాట, అంత వినయంగా అడిగాడు. వీళ్ళు నిజంగా అంటే ఆలోచనలు చూడండి ఎలాంటి ఆలోచనలు ఉంటాయంటే, సరేలే తమ్ముడు దానికే ఉంది, నీకు దాస్యం విడిచిపెట్టేస్తాం, కలిసి ఉందాం అందరము అని అనొచ్చు. కానీ అలా అనలేదు. ఎందుకు, ఎవరి గుణాలతో పుట్టాడు, తల్లి ఎలాంటి విషమైన ఆలోచనలతో కన్నది, ఇలా విషపూరితంగా పుట్టారు. వీళ్ళ ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. వీళ్ళు అన్నారు, వీళ్ళు కూర్చొని ఎంత బలమైన వాడు మనకు మళ్ళీ దాసిగా దొరుకుతాడా, వీళ్ళు విముక్తి చేసేస్తే ఇలాంటి వాడు దొరకద్దు అని కొంతమంది అంటారు, ఇలాంటి వాడిని అడ్డు పెట్టుకొని మనకు కావాల్సినవి తెప్పించుకుందాము, అప్పుడు వీళ్ళు విముక్తి చెయ్యొచ్చు అని కొంతమంది. అయితే ఏంటి మనకు కావాల్సిందంటే, వీళ్ళకి మరణం ఉంటుంది కాబట్టి అమృత కలశాన్ని తెప్పించేద్దాం, అమృతం తాగిస్తే మనం మృత్యుంజయులు అయిపోతాము, కాబట్టి అమృత కలశం తెప్పించడానికి వీళ్ళు పంపిద్దాం. అమృత కలశం తేవడం చిన్న విషయం అండి, సాక్షాత్ దేవేంద్రుడితో యుద్ధం చేయాలి.
దేవేంద్రుడు దేవగణం అందరితో నువ్వు యుద్ధం చెయ్యాలి. అరే వీడు వెళ్తే చస్తే చావనీరా, చనిపోతే పోతాడు, తెస్తే మనకు అమృతం వస్తుంది. అంత నీచంగా అంత క్రూరంగా ఆలోచిస్తారు. కద్రుకి 1000 మంది పిల్లలు, ఈవిడికి ఇద్దరిలో ఒకడు వెళ్ళిపోయాడు సూర్యభగవాన్ దగ్గర. ఆయన తల్లిని చూడడానికి కూడా ఆయన రావడానికి అవకాశం ఉంది. ఎందుకు? ఆయన నిత్యం సూర్యనారాయణ మూర్తి తిరుగుతూనే ఉంటాడు, ఈయన జర్నీ చేస్తూనే ఉంటాడు. ఈయన తల్లి దగ్గరికి కూడా ఈయన రాలేడు. ఈ మిగిలింది కుమారుడు ఒక్కడే, గరుత్మంతుడే. తల్లి ఉదయం అంతా దాస్యం చేసి రాత్రి అంత అలసి వచ్చిన తర్వాత ఈ కుమారుడిని చూసిన తర్వాత ఈ కష్టం అంతా మర్చిపోయి ఆనందంలో బతుకుతుంది తల్లి ఆ క్షణము. ఇలాంటి వాడు కూడా పోతే ఇంకా తల్లి పరిస్థితి. కానీ వీళ్ళ ఆలోచనలు అంత నీచంగా ఉన్నాయి. వెంటనే ఆయన ఒప్పుకున్నాడు గరుత్మంతుడు, నేను వెళ్తాను, నేను తెస్తాను. ఎందుకు? తల్లికి దాస్యం విడిపించాలి, అది ఆయన ఇది. తల్లికి దాస్యం నుంచి విముక్తి కావాలి, నేను వెళ్తాను అన్నాడు. వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళాడు. అమ్మ నేను అమృతం తేవడానికి వెళ్తున్నాను, దేవేంద్రుడి మీద యుద్ధంకి వెళ్తున్నాను. వెంటనే తల్లి దీవించి రక్ష ఇచ్చింది. ఏటా రక్ష అంటే, నీ రెక్కలకి వాయుదేవుడు రక్షగా ఉండుగాక, నీ వీపుకి అగ్నిదేవుడు రక్షగా చంద్రుడు రక్షగా ఉండుగాక, నీ శిరస్సుకి అగ్నిదేవుడు రక్షగా ఉండుగాక, నీ శరీరం అంతటికి సూర్య భగవానుడు రక్షగా తల్లి రక్ష ఇచ్చింది. వెళ్ళు నాయన అన్నాడు. అమ్మ యుద్ధంకు వెళ్తున్నా, కానీ నాకు చాలా ఆకలి వేస్తుంది, కడుపు నిండా తిని. అంటే చూడండి ఎంతో అవసరం, ఇక్కడ తిండి సమయం లేదు, కడుపు నిండా తిని ఎన్నో ఏళ్ళు అయితే నాకు కడుపు నిండా ఆహారం కావాలి, ఎక్కడ దొరుకుతుంది చెప్పమ్మా. అప్పుడు తల్లి చెప్పింది, నాయన ఇక్కడ సముద్రం ఉంది, ఆ సముద్రం లోపల భూగర్భంలోని బోయలు ఉన్నారు, వాళ్ళు నిషాదులు అన్నమాట. అంటే వాళ్ళు చాలా నీచమైన ఆలోచన ఉన్న వాళ్ళు, దుర్మార్గ పనులు చేస్తారు. వాళ్ళు సముద్రంలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ భూలోకంలో ఎవరైతే ధర్మబద్ధంగా ఉంటారో, ధర్మంగా ఉంటారో వాళ్ళని చంపేస్తున్నారు. అంతటి దుర్మార్గులు వెళ్ళు, వాళ్ళ సంఖ్య ఎంత అంతా చెప్పలేని అంత అపరిమితమైన వాళ్ళు. నీ వెళ్ళి ఒక్క గుటకలో వాళ్ళని మింగాయి అని చెప్పింది. చెప్పి ఒక్కటి గుర్తుంచుకో, వాళ్ళలో బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆయన మింగకు. వాళ్ళలో బ్రాహ్మణుడు ఉన్నాడు, బ్రాహ్మణుని మింగకు. అంటే మరి నాకు ఎలా తెలుస్తుంది అంటే, బ్రాహ్మణుడు లోపలికి నువ్వు మింగినప్పుడు గొంతు దిగడు, అక్కడే ఉండిపోతాడు, ఆయన ప్రతిఘటిస్తాడు. అప్పుడు నీకు మంట వస్తుంది లోపల నుంచి. ఎవరు వెళ్ళేటప్పుడు మంట వచ్చిందో ఆయనే బ్రాహ్మణుడు, ఆయన బయటకు మూస్తాయని చెప్పింది. సరే అని బయలుదేరి వెళ్ళాడు. ఆ సముద్రంలో ఉన్న బోయిలందరినీ ఒక్క గుడకం లోపలికి వేసినప్పుడు అప్పుడు మంట వచ్చింది. చూస్తే ఒక్క బ్రాహ్మణుడు. అమ్మ చెప్పింది ఆయన చెప్పాడు, బ్రాహ్మణోత్తమ నేను నిన్ను మింగను, బయటకు వచ్చేయి. ఆయన చెప్పాడు, ఒక బోయ స్త్రీని ఆయన వివాహం చేసుకుంటారు. బ్రాహ్మణ దీన్ని బట్టి అలా ఏ కులం వాళ్ళైనా అప్పుడు వాళ్ళు వివాహం చేసుకోవాలి. ఒక బోయ స్త్రీని వివాహం చేసుకోవడం వల్ల ఆయన అక్కడ ఉన్నాడు. అయితే ఆమె మంచిది కాకపోవచ్చు, కానీ నా ధర్మపత్ని, ప్రమాదం వచ్చేటప్పుడు ధర్మపత్నిని విడిచిపెట్టేస్తే అది ధర్మం కాదు, అది భర్త యొక్క ధర్మమే కాదు. నా భార్య లోపలికి వెళ్ళిపోతుంది, నేను బయటకు వస్తే నేను ఉన్నా లేనట్టే, కాబట్టి నా భార్యను కూడా విడిపించు. అప్పుడు ఈయన ఆలోచిస్తాడు, అధర్ములందరినీ మింగి మన తల్లి, ఆమె కూడా అందులో ఉంది. అప్పుడు ఏ ఆలోచన చేస్తాడంటే, ధర్మవంతులైన వాళ్ళతో స్నేహం చేస్తే ఈ రోజు కాకపోయినా రేపైనా మారుతారు. అంటే స్నేహం అంత గొప్పమైంది. అలాంటి వ్యక్తితో ఈమె జీవితం గడుపుతుంది, కాబట్టి ఏ రోజైనా ఈమెలోని ఆ మార్పు వస్తుంది అని చెప్పి ఆమెను కూడా ఆయన తప్పు చెప్పి వాళ్ళిద్దరిని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టినప్పుడు ఆయన వరాలు ఇచ్చాడు, నీకు విజయం కలుగుగాక. బ్రాహ్మణుడు బయలుదేరాడు. ఆ తల్లి చెప్పింది కదా, బ్రాహ్మణుడు హాని చేస్తే నీకు అంతా నష్టమే, ఆయనకు మంచి చేస్తే విజయమే. ఇక్కడే ఈయన విజయం తజ్జీవం అనమాట. బయలుదేరాడు, వెళ్ళాడు. కానీ ఇంకా ఆకలి తీరలే, సగం ఆకలి అయ్యింది. అంతమందిని మింగినా సగం ఆకలి. ఈ సగం ఆకలి మరీ బాధ, పూర్తిగా ఉన్నా పర్వాలేదు, సగం ఆకలి. ఇప్పుడు ఇంకా ఆహారం కావాలి, ఏం చెయ్యాలి? అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు, కశ్యప మహాముని దగ్గరికి వెళ్ళాడు. తండ్రిని అడిగాడు, బోయలన్నీ మింగేశాను, అయినా ఆకలి వేస్తుంది, నాకు ఇంకా ఆహారం కావాలి. అప్పుడు ఆయన చెప్పాడు, ఈ దగ్గరలో ఒక సరస్సు ఉంది,
ఆ సరస్సు దగ్గర ఒక ఏనుగు ఒక తాబేలు ఉన్నాయి. అవి రోజు కొట్టుకుంటూనే ఉంటాయి, రోజు అది తినడం కొట్టుకోవడం, ధనాహారం అది తినడం, దినాహారం ఇది తినడం, రోజు కొట్టుకుంటూనే ఉన్నాయి. నువ్వు వెళ్ళి ఆ రెండింటిని గజ కచ్చపములు అంటారు. ఆ రెండింటిని నువ్వు తినే అన్నారట. అనగానే ఎందుకు వాళ్ళు కొట్టుకుంటున్నారు అని అడిగితే వాళ్ళిద్దరూ గత జన్మలోని అన్నదమ్ములు. ఆ విభామసుడు సుప్రతీకుడు ఇద్దరు అన్నదమ్ములు. ఈ అన్నదమ్ములు ఏంటి అని అంటే, పెద్దని దగ్గర ఆస్తి అంతా ఉండేది. ఆయన నిజంగా ధర్మంగానే ఉండేవాడు. తమ్ముడు చూసి ఉమ్మడి కుటుంబం కలిసింది. ఈ తమ్ముడికి ఒకరోజు ఆలోచన వచ్చింది, విడిపోదాం అన్నయ్య, మన ఆస్తి అంతా సర్ది నేను వేరేగా ఉంటాను అని అడిగాడు. ఈయన అడిగాడు, ఎందుకంటే నీకు అన్నీ నేను బాగానే చూసుకుంటున్నాను కదా, అందరం బాగానే ఉన్నాం కదా, ఎందుకు విడిపోవాలి? ఇద్దరి మధ్యన ఘర్షణ వచ్చింది, మాట పెరిగింది. ఈ తమ్ముడు నోరు స్పీడ్ అయ్యి అనేస్తుంటే అన్నయ్య అన్నాడు, మదం ఎక్కావు నువ్వు, మదం ఎక్కి మతోన్మాదంతో మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు ఏనుగుగా జన్మించుగాక శాపం ఇచ్చాడు. ఈ తమ్ముడు కూడా ప్రతిశాపం ఇచ్చాడు, నువ్వు ఆస్తి ఇమ్మంటే ఇవ్వటం లేదు, నానుస్తున్నావు, నువ్వు తాబేలుగా జన్మించుగాక. ఇద్దరికి ఒకరికొకరు శాపం పెట్టేసుకున్నారు. చచ్చారు. చచ్చే ముందు ఈ ప్రతీకారాలు కూడా పట్టుకొని వెళ్ళారనమాట. జీవుడు శరీరాన్ని విడిచిపెట్టేసినా ఏం చేశాడు, ఈ గొడవలు ఇద్దరిని ప్రతీకారంగా పెట్టుకొని వెళ్ళి ఇద్దరు అక్కడ పుట్టే కూడా కొట్టుకుంటూనే ఉన్నారు ఇద్దరును. అప్పుడు చెప్పాడు కశ్యపుడు, మనం ఏ గుణంతో అయితే ఆ గుణంతోనే ఉంటుంది, అలా ఆ గుణంతో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎలా మరణించాలంటే ప్రాణ భయంతో మనిద్దరం కలిసి ఉంటే ఈ విపత్తు వచ్చేది కాదు కదా అనే ఆలోచనతో చచ్చిపోవాలి. కాబట్టి నీవు ఒక కాలుతో ఒకరిని పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయి చంపి అంటారు. అవి ఎంత ఉన్నాయి? తాబేలు 3 అడుగుల వెడల్పు 10 అడుగుల లావు, 3 అడుగుల పొడవు 10 అడుగుల వెడల్పు ఉంది. ఏనుగు ఎంత ఉంది? 6 అడుగుల పొడవు 18 అడుగుల వెడల్పు ఉంది. అంత పెద్దవి రెండు. ఎంత పెద్దవైనా ఏమీ కాకుండా దీంతో ఒకటి ఈ కాలుతోటి పట్టుకొని ఎగిరిపడిపోయింది. ఇప్పుడు వాటిని పెట్టుకొని తినాలి ఒక దగ్గర. స్థలం ఎక్కడ? ఈయన దిగడానికి స్థలం ఉండాలి, ఆ రెండింటిని పెట్టుకొని దిగే స్థలం ఉండాలి. దానికోసం తిరుగుతున్నాడు ఆకాశం. తిరుగుతూ ఉన్నప్పుడు ఆలంబన అని ఒక అరణ్యంలోకి ప్రవేశించాడు. అక్కడ రోహిణము అనే ఒక చెట్టు ఉంది. అది దేవతా వృక్షం. దేవతా వృక్షాలు అప్పుడులో మాట్లాడేవట. ఆ వృక్షం ఆహ్వానించింది గరుత్మంతుడిని. స్వామి, నా కొమ్మ 100 అడుగుల పొడవు ఉన్నది, కాబట్టి నీవు దాని మీద వచ్చి కూర్చొని తిను అని చెప్పింది. అంటే ఎంత మహానుభావుడు నా గృహంలో అడుగు పెడితే నాది పావనం అయిపోద్ది జన్మ అని వాళ్ళు. ఆవిడికి అదే కదా ఇల్లు. పిలిచింది. సరే వెళ్ళి ఆ కొమ్మ మీద వాలాడు. ఈయన బరువుకి, ఈ ఏనుగు తాబేలు బరువుకి ఆ కొమ్మ విరిగిపోతుంది. ఆ విరిగిపోతున్నప్పుడు చూశాడు, దానికి వాళ్ళకేయులు అనేవాళ్ళు ఆ కొమ్మ మీద ఉన్నారు వేలబడుతూ. వాళ్ళు ఎంత ఉంటారంటే మన బొటను వేలు సైజు అంత ఉంటారు. వాళ్ళు మహాజ్ఞానులు, మహా తపస్సులు. వాళ్ళు నోటితో ఏమంటే జరిగిపోతాయి, అంత తపస్సులు వాళ్ళు. ఇప్పుడు కొమ్మ విరిగి పడిపోయిందా వీళ్ళందరూ చచ్చిపోతారు. ఈయనకి ఆ పాపం అంటుకోడు. ఎంత శక్తివంతుడైతే చూడండి, ఒక కాలుతో ఏనుగుని ఒక కాలుతో తాబేలు పట్టుకొని తన ముక్కుతో ఆ కొమ్మను పెట్టి ఆకాశంలోకి ఎగిరాడు. ఇది పడిపోకుండా ఎగురుతున్నాడు. ఈ కొమ్మను ఎక్కడ పెట్టాలి? 100 అడుగులు ఉంది, తక్కువ కాదు. ఈ కొమ్మను పెట్టాలి, వీళ్ళని ఉంచాలి. వెళ్ళాడు. మళ్ళీ కష్టపడి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి, నువ్వు చెప్పావు, తీసుకెళ్ళాను, ఇగో ఈ ఉపద్రవం వచ్చింది, ఏం చేయమంటావు? అప్పుడు చెప్తారు, హిమాలయాలకు వెళ్ళు. హిమాలయాల దగ్గరలో ఈ కొమ్మ భూమికి దగ్గరగా వచ్చినట్టు చెయ్యి. వాళ్ళందరూ దిగిపోతారు, వాళ్ళు తపస్సుకి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి పర్వతం ఉంటుంది, నిష్పర్వతం అంటే ఎవ్వరూ లేని పర్వతం. దాని మీదకి ఎవ్వరు వెళ్ళరు, చాలా పెద్ద పర్వతం. దాని మీద ఈ కొమ్మ పెట్టి తీసుకెళ్ళి అని చెప్తే అలాగే వెళ్తాడు. ఇప్పుడు కొమ్మ ఇలా పడేస్తాడా? అవ్వదు. ఈ రెండింటిని దిగితే ఈ రెండిటితో అవ్వదు. అప్పుడు ఏం చేశాడంటే ఆయన ఇలా పెట్టాడట, బుర్ర కిందకి మిగతా భాగం అంతా గాలిలోకి పెట్టి ఆ కొమ్మను తీసుకొచ్చి భూమికి దగ్గరగా చేస్తే ఈ వాళ్ళకి వీళ్ళందరూ దిగిపోయారు. వీళ్ళు దిగిపోయాక మళ్ళీ గాలిలోకి ఎగిరి ఆ కర్రను తీసుకెళ్ళి ఆ నిష్పర్వతం మీద పెట్టాడు. 100 అడుగులు పెట్టి విశాలమైన పర్వతం అక్కడే కూర్చొని ఈ రెండింటిని చక్కగా తినేసాడు. తినేసిన తర్వాత తక్షణం అత్తయ్య
దేవలోకం అమృతం కోసం వెళ్తున్నాడు. అటు వెళ్తూ వెళ్తూ ఉంటుంటే ఆ అమృతం దగ్గరికి అక్కడ సభ జరుగుతుంది, దేవేంద్రుడి సభ. ఆ సభ జరుగుతుంటే దేవేంద్రుడి దగ్గర అన్న దుశ్శకునాలు వస్తున్నాయి, శకునాలు మారిపోతున్నాయట. దేవేంద్రుడు బృహస్పతిని చూశాడట. ఉన్నట్టుండి ఎందుకు శకునాలు మారిపోతున్నాయి, ఏం జరుగుతుంది? అప్పుడు బృహస్పతి చెప్పాడట, నాయన గర్భమంతుడని మహావీరుడు, నీవు తలపడలేవు, ఆయనతో నీవు తలపడలేవు. ఇందాక చెప్పాను కదా, వాలకయుడు వాళ్ళ అనుగ్రహంతో పుట్టాడు, మహాశక్తిశాలి. ఆయన వస్తున్నాడు, అమృతం అపహరించడానికి వస్తున్నాడు, పట్టుకెళ్ళిపోవడానికి. ఆయన నువ్వు గెలవలేవు అంటే ఈయన అన్నాడు, వాలకయుల వరం ఎందుకు వచ్చింది వాళ్ళకి అని అడిగితే అప్పుడు చెప్తాడు బృహస్పతి, కశ్యప మహర్షి ఈ కద్రువ వినతి ఇద్దరు సంతానం కావాలని అడిగినప్పుడు ఫస్ట్ మహావీరులు పుట్టాలంటే పుత్రకామేష్టి యాగం చేయాలి. పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు ఈయన అందరిని ఆహ్వానిస్తాడు. ఇంద్రుడు కశ్యపుడు కొడుకే కాబట్టి తండ్రిది వచ్చి ఆయన పాల్గొన్నాడు. ఈ వాలకేయులు వస్తారు, వాలకేయులు అందరూ బ్రహ్మదేవుని కుమారులు వీళ్ళందరూ, అందుకే వీళ్ళంత శక్తిమంతులు. వీళ్ళు కూడా వస్తారు. అయితే ఆయనకి ఏదో ఒక సాయం ఆయన దాంట్లో చెయ్యాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంత వాళ్ళకి తగినంత ఇంత పుల్లలు తీసుకొచ్చి వాటిని మూట కట్టి నెత్తి మీద పెట్టుకొని, వాళ్ళు ఎంత ఉంటారు నెత్తి మీద పెట్టుకొని వస్తున్నారు, అలిసిపోయో ఏదో వచ్చి వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దేవేంద్రుడు అంత ఉంటాడు, చక్కగా ఒక పెద్ద మూట కట్టుకొని వచ్చాడు. వచ్చినట్టు ఉండగా వీళ్ళు నవ్వాడు, ఏంటి మీరు తెచ్చి పుల్ల పడేసి సాయం చేస్తున్నారా అని వెటకారంగా నవ్వాడు. వీరికి కోపం వచ్చి కశ్యపుడు ఏ యాగం అయితే చేస్తున్నాడో పుత్రకామేష్టి యాగము, మహావీరుడు మహాబలశాలి జన్మించి ఇంద్రుడి కన్నా ఇంద్రుడు అయిపోవాలి అని వరం ఇచ్చేసారు వాళ్ళు. అందుకు ఆయన వాళ్ళ వరం వలన ఈ మహాబలవంతుడైన వాడు తేజస్ ఇంద్రుడి కంటా బలమైన వాడు పుట్టిస్తాడు. అప్పుడు కశ్యపుడు అంటాడు, ఇంద్రుడి కన్నా ఇంకొక ఇంద్రుడు ఉండకూడదు, నేను ఒక ఇంద్రుడికి జన్మనిచ్చా, నువ్వు ఒక ఇంద్రుడిని సృష్టించేసావా, బ్రహ్మదేవుడు బాధపడతాడు, ఇద్దరు ఇంద్రుడు ఉండకూడదు. కాబట్టి దేవతలందరికీ ఇంద్రుడినే గురువుగా అధిష్టానం ఇచ్చారు రాజుగా. కాబట్టి ఈయనని పక్షులందరికీ రాజుగా చేద్దాం, పక్షులందరికీ రాజు అవుతాడు అని చెప్పి కశ్యపుడు అక్కడ సరితే వాళ్ళ వరంతో వాళ్ళ శక్తితో ఆ రోజు నువ్వు నవ్వడం వలన పుట్టినవాడు అంత శక్తితో, కాబట్టి నీవు ఎదిరించలేవు చెప్పేస్తాడు బృహస్పతి. కానీ మనకు ఒకటి కాపలా ఇచ్చినప్పుడు మన బలం తక్కువని అవతలోడు ఎక్కువని వదిలేం కదా, పోటీ కంపల్సరీ దాన్ని రక్షించాలి. అమృత కలశాన్ని రక్షించే బాధ్యత ఇంద్రుడిది. కాబట్టి ఆయన శక్తి చాలకపోయినా యుద్ధం చెయ్యాలి, ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. కాబట్టి ఈయన వచ్చేసరికి ఈ రక్షకులుగా అందరినీ పంపించాడు దేవేంద్రుడు. సైన్యం అంతా వచ్చింది. ఆయనకి ఆయుధం ఎందుకు, 2 రెక్కలు ఒక ముక్కు చోలు ఇసిరి పడేస్తున్నాడు, కొట్టి పడేస్తున్నాడు. ఎంతమంది వస్తే అంత లాస్ట్కి వరుణుడు, అగ్ని, యముడు ఎవరు చాలలేకపోయారు. అందరూ పారిపోయారు. దేవేంద్రుడు వచ్చాడు, ఇంకెవ్వరు చాలలేకపోయారు, అందరూ విడిచిపెట్టేస్తారు, వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళేసరికి అమృత కలశం మీద ఒక పెద్ద చక్రం తిరుగుతూ ఉంటుంది. దాని చుట్టూ 2 పావులు ఉన్నాయి. ఆ పావులు అగ్నిని విడిచిపెడుతున్నాయి. ఎంత అగ్ని అంటే అంత ఎత్తి వెళ్తున్నాయి, ఆకాశాన్ని దాటి ఎత్తి వెళ్తున్నాయి. అవి అంత అగ్ని విడిచిపెడుతున్నాయి. చూసి ఏం చేశాడు అని అంటే ఒక్కసారి భూమి మీదకి వచ్చి నదులన్నింటిలో నీరు తాగేస్తాడు, పట్టుకెళ్తాడు. అవి విడిచిపెట్టగానే వదిలేస్తాడు ఆ నీరు. అగ్ని అంతా ఆగిపోయింది. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి, ఆ పాములు దాటి వెళ్ళాలి లోపలికి. ఈయన కామరూపుడు కదా, ఎంత రూపమైన అయితే పెద్దది అయిపోగలడు, నాకు చిన్నది అయిపోదు. ఇంత చిన్న సూక్ష్మ రూపం ధరించి ఆ చక్రం మధ్యలో నుంచి కలసం వైపు వెళ్ళిపోయాడు. కలసం దగ్గర ఇప్పుడు ఈ పాములు ఉన్నాయి. ఈ పాములకి ఏం చేశాడంటే తన రెక్కలు ఒక్కసారి విదిలిస్తే ఒక్కసారిగా ఇసుక అంతా ఎగిరి ఆ రెండింటికి కళ్ళు కనబడకపోతే ఒక్కసారి రెక్కలు గట్టిగా అరిసరికి తుళ్ళిపోయాయి. దూరంగా తుళ్ళిపోతే అమృత కలశాన్ని పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. అమృత కలశం ఎవరు ఏం చేయలేరు, పట్టుకొని వెళ్ళిపోతుంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఎదురయ్యాడు. వచ్చాడు విష్ణువు చూసి అన్నాడు, ఎంతటి వీరుడువయ్యా,
దేవతలందరినీ జయించావు, అమృతం తెస్తున్నా, అమృతం నీ చేతిలో ఉంది, అమృతం ఒక్క చుక్క దొరికితే చాలు తాగేద్దామని చూస్తారు, నీ చేతిలోనే ఉంది, ఒక్క చుక్క ముట్టలేదు. తల్లి దాస్యం విడిపించడానికి వాళ్ళు అడిగితే పట్టుకొని వెళ్ళిపోతున్నావు, వాళ్ళకి ఇవ్వడానికి నువ్వు ఆశించలేదు. కాబట్టి నాకు ఎంతో ఆనందం కలిగింది, నీకేం వరం కావాలో కోరుకో. అప్పుడు ఆయన చెప్పాడు, నేను ఎప్పుడు మృత్యువుకి అతీతంగా, మృత్యువు లేకుండా ఉండాలి, నిత్య యవ్వనంగా ఉండాలి. అంటే అమృతం తాగితే ఏ వస్తాయి అవి తాగకుండా నాకు రావాలి అని అడిగాడు. ఈయన అడిగాడు, అమృతం తాగితే వచ్చేవి అవే, నువ్వు తాగకుండా ఆ వరాన్ని అడిగావు ఎందుకు అని అడిగితే, తండ్రి నాకు ఇంతటి శక్తి ఉంది, ఇంతటి బాహు ఉన్నది, ఇంత తేజస్సు ఉన్నది, నేను దీన్ని మీలాంటి వ్యక్తి రాక్షసులను చంపుతున్నప్పుడు దానికి ఉపయోగించాలి, నేను దానికి ఉపయోగించకుండా వేస్ట్ చేయకూడదు, ఇలాంటి శక్తిని నేను దుర్వినియోగం చేయకూడదు, నీలాంటి వ్యక్తికి నా శక్తి ఉపయోగపడాలి, నువ్వు రాక్షసులను చంపుతున్నప్పుడు నేను శక్తిని ఉపయోగిస్తా, నిత్య యవ్వనంగా ఉన్నా ఎప్పుడు నేను యుద్ధం చేస్తూనే ఉంటాను, నాకు వృద్ధాప్యం రాకూడదు, నాకు మృత్యువు రాకుండా ఉండాలి, ఉంటే నేను ఈ శక్తిని ఉపయోగిస్తూ ఉంటా, ఇవన్నీ అడుగుతాడు. అయితే శ్రీమన్నారాయణుడు ఎంత ఆనందపడిపోతాడో, ఎంత ఆనందపడి, ఎందుకు ధర్మబద్ధమైన కోరికే కోరాడు, ఎందుకు రాక్షసులను శత్రువులను చంపడానికి, తన స్వలాభం కోసం కూడా అడగలేదు. అది చూసి ఆయన ఆనందపడి ఆయన అంటాడు, నీకు ఈ వరాలన్నీ ఇస్తూ నా దగ్గర వాహనంగా నిన్ను చేసుకుంటున్నాను, నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాతోనే ఉంటావు, అంత పెద్ద వరాన్ని ప్రసాదిస్తాడు. ఇంకంతకంటే ఆయనకి ఏం కావాలి, ఆనందపడిపోయాడు, బయలుదేరాడు. ఇంతలో ఇంద్రుడు ఏం చేశాడంటే వజ్రాయుధం వదిలేస్తాడు. ఆ వజ్రాయుధం వచ్చేస్తుంది చాలా స్పీడ్గా, ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తాడు, అది వస్తుంది. కిందసారి చెప్పాను కదా, ఇంద్రుడు పర్వతాల రెక్కలు కట్ చేసిన ఈయన వెంట్రుకు కూడా ఆ వజ్రాయుధం ఏం చేయలేదు, అంతకంటే వచ్చేసింది వజ్రాయుధం దగ్గరికి. ఈయన ఒక నవ్వాడు, నవ్వి వజ్రాయుధంకి అన్నాడు, నీవు నన్నేం చేయలేవు, నీవు నన్నేమీ చేయలేవు, కానీ అలా అని నువ్వు వెనక్కి వెళ్తే ఈ ఆయుధంకి అవమానం, వజ్రాయుధాన్ని, ఆ అవమానం ఎవరికి వెళ్తుందంటే, వజ్రాయుధం దేంతో తయారు చేయబడిందంటే దదీచి మహర్షి యొక్క వెన్నుముకతో తయారు చేయబడింది. ఆయన మహానుభావుడు ప్రాణత్యాగం చేసి ఆ వెన్నుముకతో ఆ ఆయుధం తయారు చేశాడు. ఆ వెముకలలోనే బ్రహ్మజ్ఞానాన్ని నింపాడు, ఆ బ్రహ్మజ్ఞానంతోనే ఆ వెన్నుపోసకి ఆ వజ్రాయుధం చేసి ఇచ్చాడు. కాబట్టి ఈ రోజు నువ్వు వెనుక తిరిగితే ఆ మహానుభావుడు అవమానపడతాడు. కాబట్టి నీకు ఒక్క అవకాశం ఇస్తా, ఏంటంటే నా ఒక రెక్క కట్ చేసి, అంటే రెక్క కాదు, ఒక ఇది ఒక ఈక నువ్వు కట్ చేసుకొని వెళ్ళిపో అది ఇచ్చాడు. ఆయన పర్మిషన్ ఇస్తే ఒక్క ఈక వజ్రాయుధం కట్ చేసి వెళ్ళిపోయింది, ఎందుకంటే అవమాన పడకూడదు. ఇది చూశాడు దేవేంద్రుడు, వచ్చాడు పరిగెట్టి, నాయన ప్రణామాలు, నీకు సామాన్యుడు కాదు నువ్వు, కాబట్టి నీలాంటి వాడితో నాకు వైరం వద్దు, స్నేహాన్ని ప్రసాదించు, మన ఇద్దరం స్నేహితులుగా ఉందాం. రూల్ ప్రకారం చూస్తే ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు కశ్యప మహాముని పుట్టినోలే, అది తీకి పుడతాడు, ఈ వినతికి పుడతాడు, ఇద్దరికి తండ్రి ఒకడే. అయినా సరే చేతులతో మన ఇద్దరు స్నేహం చేద్దాం, అలాగే దానికేముంది. కానీ ఒక్క విన్నపం నాయన, ఇది అమృతం, నువ్వు సేవించినా బాగుండు, నువ్వు సేవించు, నువ్వు ఆల్రెడీ విష్ణుమూర్తి దగ్గర వరం పొందిస్తావు, మరి నీకు అమృతంతో పని లేదు, దీన్ని తీసుకెళ్ళి నువ్వు ఇస్తావు కదా, వాళ్ళు సరైన వాళ్ళు అనుకో, అందరికీ మంచి జరుగుతుంది, మంచి చేస్తారు. ఆ సరైన వ్యక్తి తాగకపోయాడు అనుకో, దానివల్ల నష్టం చేకూరుతుంది. నువ్వు ఇచ్చే వ్యక్తులు ఎలాంటి వాళ్ళో నీకు తెలుసు, కాబట్టి నీవే ఆలోచించు ఏం చెయ్యాలా అని అడిగాడు ఇంద్రుడు. అప్పుడు చెప్పాడు గరుత్మంతుడు, సరే నా తల్లి నుంచి దాస్యం విడిపించుకోవాలి కాబట్టి నేను దీన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తా. ఇచ్చి వాళ్ళు వెంటనే తాగకుండా, అరే అమృతం కదా, స్నానం చేసి శుభ్రంగా ఉండి రండి అని టైం ఇస్తా వాళ్ళకి. వాళ్ళు స్నానంకి వెళ్ళేలోపు నువ్వు వచ్చి దీన్ని పట్టుకెళ్ళిపో, నీ పని నువ్వు చేసుకో, ఇవ్వడం నా ధర్మం ఇచ్చేస్తా, నువ్వు ఎలాగో వాళ్ళతో గెలవగలవు కాబట్టి నువ్వు పట్టుకెళ్ళిపో అని. సరే వస్తాడు కలసం పట్టుకొని అడుగుతాడు ఇంద్రుడు, నీ గొప్పతనం గురించి నువ్వు చెప్పవా, నేను విన్నా, బృహస్పతి చెప్తే విన్నా, కానీ నీ మాటల్లో వినాలని ఉంది అని చెప్తే ఆయన అంటాడు, ఎవరి గొప్పతనం వాళ్ళు చెప్పుకోకూడదు గొప్పలు అని అంటే, కానీ నీవు అడిగావు కాబట్టి, స్నేహితుడిగా అన్నదమ్ముడుగా కాబట్టి చెప్తాను, కదిలేవి కదలనివి
భూమి మీద ఎన్ని ఉన్నా భూమండలాన్ని ఒక్కసారి వదులుతో పైకి ఎత్తేయగలంత బలం ఉంది నాకు. సముద్రం లోపల రత్నాలు ఉంటాయి ఎంతో లోపలికి. నేను ఒక్కసారి రెక్కలతో ఆ గాలి వీస్తే సముద్రం అంతా రత్నాలతో సహా భూమి మీద వచ్చి పడిపోతుంది. అంత శక్తి ఉంది నాకు అని చెప్పినప్పుడు ఆనందపడిపోయాడు దేవేంద్రుడు. ఆనందపడిపోయి దేవతలందరూ అక్కడి నుంచి సువర్ణుడు అని పిలవడం మొదలుపెట్టారు. సువర్ణుడు, నేను ముల్లోకాల్ని 3 నిమిషాల్లో తిరిగి వచ్చేస్తా, అంత వాయువేగం అని. అప్పుడు సువర్ణుడు అని ఆయనకి నామకరణం చేశారు. దేవేంద్రుడు నమస్కరించాడు, ఈయన వెళ్ళిపోయాడు. వెళ్ళి అది పెట్టగానే ఇవన్నీ వచ్చేసాయి. మాకివ్వు తాగేస్తాను ఈయన చెప్పాడు. అక్కడ ఒక దర్భతో చాప పరిచాడు. దర్భ అంటారు కదా, దాంతో చాపలాగా చేసి దాని మీద కలసం పెట్టాడు. పెట్టి అన్నాడు, ఇది చాలా పవిత్రమైంది, మీరు ఇలా తాగకూడదు, మీరు వెళ్ళి స్నానం చేసి శుచిగా రండి అని. అంటే ఇవన్నీ నదీ స్నానానికి వెళ్ళిపోగానే ఇచ్చేటప్పుడు అన్నాడు, నేను మీరు అన్న మాటకి తెచ్చిచ్చా కాబట్టి ఈ రోజుతో నా తల్లి దాస్యం పోయింది. అయితే నేను నా తల్లిని తీసుకొని వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపో. ఇంకేంటి వీళ్ళు కొమ్మరికి ఉంటే ఆగేస్తామో విడుదల ఇచ్చేసారు. ఓకే, అక్కడ పెట్టాడు. వీళ్ళందరూ స్నానానికి వెళ్ళిపోయారు. ఒక్క దూటిని తల్లి ఎక్కించుకున్నాడు వీటి మీద. తల్లికి ఆనందం, దాస్యం నుండి విముక్తి ఇచ్చేసాడు, ఎక్కించాడు. ఆ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంద్రుడు ఎవరికి కనబడిన మాయా రూపం నిలబడ్డాడు, ఇంకొక్కడికే కనబడతాడు. అప్పుడు ఇంద్రుడికి సైగ చేసి అక్కడ ఉంది తీసుకో, వెళ్ళిపోయాడు. ఈయన పైకి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు వచ్చాడు, అమృత కలసం పట్టుకొని వెళ్ళిపోయాడు. ఇవన్నీ పాములు వచ్చేసరికి అక్కడ కలసం లేదు. ఇవన్నీ ఏం చేస్తాం, కలసం లేదు. అప్పుడు ఏం చేస్తాంటే ఇంత అమృత కలసం ఈ దర్పం మీద పెట్టారు కాబట్టి దర్పం నాకేద్దాం, ప్రసాదం ఆకు మీద వేస్తే లాస్ట్లో అదేనా అనేటట్టని నాకేద్దాం అని నాలికతో నాకితే ఆ దర్పకున్న దీనివల్ల అటు నాలిక 2 చీలిక అయిపోయింది. పాముకు అప్పటి నుంచి ఇటుకి ఏటొచ్చింది, నాలిక చీలిక అయిపోయింది. ఆయన ఏం చేశాడు, శ్రీమన్నారాయణ దగ్గర వరాన్ని పొందేసి అక్కడికి వెళ్ళిపోయాడు. చూసారు ఎంత అద్భుతమో. అంటే మనము తల్లి ఎంత ఆలోచన ఉంటుంది, పిల్లలు ఎంత ఉన్నతమైన ఆలోచన ఉంటే సాక్షాత్ భగవంతుడి దగ్గర పొందియచ్చు. ఈ ఆదిశేషుడు వీళ్ళందరూ కూడా తరువాత శ్రీ మహావిష్ణువుకి ఆదిశేషుడు తపస్సు చేస్తాడు. అది ఒక పెద్ద కథ మళ్ళీ. ఎందుకంటే తల్లి శాపం ఇచ్చిందిగా వీళ్ళకి, కాబట్టి ఆయన తపస్సు చేసి ఆయన దగ్గర వరాన్ని పొంది అక్కడ ఉంటాడు. వాసుకి శివుడికి తపస్సు చేస్తుంది, అందుకే ఆయన మెళ్ళలోని. వీళ్ళందరికీ తల్లి శాపం నుంచి విముక్తి పొందడానికి తపస్సు చేసి ఆ స్థానాన్ని పొందుతారు వీళ్ళందరూ మళ్ళీ. అదంతా వేరే కదా. ఇది గరుత్మంతుడి జననం. జై గురుదేవ్. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఈ గరుత్మంతుడి కథ ఎవరైతే చదువుతారో, ఎవరైతే వింటారో ఆ ఇంట్లో అటండి ఆ రోజు నుంచి కర్మలు పోయి సిరి సంపదలు వస్తాయట. అంత అదృష్టం అట. ఈ కథ ఎవరు విన్నా, ఎవరు చదివినా అంత అదృష్టం ఉంటుందట. కోటేశ్వరరావు గారు చెప్పారు, అంత సిరి సంపదలు వస్తాయి. ఆ రోజు నుంచి వాళ్ళకున్న కర్మలన్నీ తొలుగుతూ ఉంటాయట. వీళ్ళు ఆ మొక్క వెలగాలని అనుకున్నా. భానుమతి గారు అదృష్టవంతులు. దండం పెట్టి నేను ఎంతో పైకి చూడండి, పైకి చూడండి. ఆ స్వామి లేకపోతే కళ లేదండి. ఆ స్వామి లేకపోతే కళే లేదు. ఈ ఫోటో లేక కళే లేదు. స్వామి రాలే, నిజంగా కాలేదండి చెప్తున్నాను. మీరు చూసారండి, చెప్పండి. ఇది ఎప్పుడు